హాయ్ వ్యూవర్స్, ఇవాళ నుంచి మనం ఎంఎస్ పవర్ పాయింట్ నేర్చుకోబోతున్నాం. పవర్ పాయింట్ ఓపెన్ చేయడానికి ముందు మీరు స్టార్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్స్లో మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో పవర్ పాయింట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినా మీకు పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. ఇంకొక పద్ధతి ఉంటుంది. ఇంకొక పద్ధతి ద్వారా చూడండి, ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేసి రన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పవర్ పిఎన్టీ అని టైప్ చేయండి. POWERPNT అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా కూడా మీకు పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, దీనిలో మనం పవర్ పాయింట్లో ఏం చేయొచ్చు అంటే మనం ఒక స్లైడ్ క్రియేట్ చేసి దానికి సౌండ్స్ ఇవ్వడం, యానిమేషన్ ఎఫెక్ట్స్ ఇవ్వడం లాంటివి క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. అంటే మన ప్రజెంటేషన్ క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఏదైనా టాపిక్ మీద మీరు ప్రజెంటేషన్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో మనం ప్రజెంటేషన్లో టెక్స్ట్ని ఎడిట్ చేయొచ్చు, టెక్స్ట్కి కలర్స్ ఇవ్వచ్చు, సౌండ్స్ ఇవ్వచ్చు, యానిమేషన్ ఎఫెక్ట్స్ అన్నీ ఇవ్వచ్చు అన్నట్టు. ఇందులో మీకు దాదాపుగా ఇందులో ఈ ఆప్షన్స్ అనేటివి ఎంఎస్ వర్డ్లో, ఎంఎస్ ఎక్సెల్లో ఏమేమి ఉన్నాయో అవే ఉంటాయి. మళ్ళీ మామూలుగా ఇవ్వండి, ఇక్కడ సైజుని పెంచడం కానీ, కలర్లు మార్చడం, బుల్లెట్స్ పెట్టడం, ఇవన్నీ నేను మీకు ఇంతకుముందు చెప్పిన ఆప్షన్సే ఉంటాయి. దీనిలో మీకు కొత్త కొత్త ఆప్షన్స్ ఏమొస్తాయో, పవర్ పాయింట్ చేయడానికి మీకు ఏమేమి ఆప్షన్స్ యూజ్ అవుతాయో అవి మాత్రం నేను ఇప్పుడు ప్రస్తుతానికి మీకు చెప్తాను. చూడండి, మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. నేను వీటిని టైటిల్ బార్ అంటారు, వీటిని ట్యాబ్స్ అంటాం, దీని అంతటి వచ్చేసి రిబ్బన్ అంటామని, వీటిని గ్రూప్స్ అంటారని మీకు ఇంతకుముందు లెసన్స్లో కూడా చెప్పేశాను. చూడండి, మీరు పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. దీన్ని మనం స్లైడ్ అంటాం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ మీకు మామూలుగా ఏంటంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు దాన్ని అక్కడ మనం ఏమంటాం అంటే కొత్త న్యూ, ఇప్పుడు ఇది ఆల్రెడీ మీరు దీనిలో ఏమైనా టైప్ చేశారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ DCA నేర్చుకున్నాను. DCAలో ఏమేమి చెప్తానంటే మనం ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అని టైప్ చేశాను. నాకు మళ్ళీ ఇంకొక స్లైడ్ కావాలనుకోండి, అంటే నేను ఇంకో దాంట్లో వేరే మ్యాటర్ రాయాలనుకోండి. మనం ఎంఎస్ వర్డ్లో అయితే న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాం. ఎక్సెల్లోకి వచ్చేసి మనకు షీట్స్ ఉంటాయి కింద. దీనిలో వచ్చేసి మనకు వేరే స్లైడ్ కావాలనుకోండి, అలాంటప్పుడు మనం ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు అండి. ఇక్కడ న్యూ స్లైడ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన పర్లేదు, లేకపోతే కంట్రోల్ ప్రెస్ చేసి ప్రెస్ చేసినా కూడా మీకు న్యూ స్లైడ్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ నేను న్యూ స్లైడ్ని క్లిక్ చేస్తే నాకు ఇందులో కొన్ని స్టైల్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది టైటిల్ స్లైడ్ అంటాం. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ నేమ్ రాసింది, ఇక్కడ టైటిల్ అండ్ కంటెంట్ స్లైడ్. ఓకేనా. ఇక్కడ మీకు మీకు అవసరాన్ని బట్టి మీకు ఏది కావాలంటే అది మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకొని ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DCAకి DTPకి డిఫరెన్స్ రావాలనుకోండి, లేకపోతే MS Office 2007కి 2003కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ రాసేసుకోవచ్చు అన్నట్టు. ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ 2007 అండ్ అవన్నీ మీరు ఇక్కడ టైప్ చేసేసుకోవచ్చు. 2007 అండ్ 2003 అని రాసేసి మీరు ఇక్కడ 2007 అని టైప్ చేసి దానికి సంబంధించిన MS Office 2007లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, MS Office 2003లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనే వాటిని కంపేర్ చేసుకోవడానికి మనం ఇట్లాంటి స్లైడ్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ మీకు ఇంకేమైనా ఇమేజెస్ కానీ ఏమైనా ఇన్సర్ట్ చేయాలన్నా, చార్ట్స్ ఇన్సర్ట్ చేయాలన్నా, టేబుల్స్ ఇన్సర్ట్ చేయాలన్నా మీకు ఇక్కడ ఇవన్నీ స్లైడ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే నాకు ఏంటంటే టేబుల్ కావాలంటే టేబుల్ తెచ్చుకోవచ్చు, ఇదేంటంటే చార్ట్స్ తెచ్చుకోవచ్చు, ఇది గ్రాఫిక్స్ తెచ్చుకోవచ్చు, ఇది వచ్చేసి మీ ఏమైనా ఇమేజెస్ కావాలనుకోండి. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి నాకు ఇమేజెస్ ఎక్కడ అంటే నాకు F డ్రైవ్లో ఉన్నాయి. F డ్రైవ్లోకి వెళ్ళేస్తే నాకు ఇక్కడ వాల్పేపర్స్ అని ఉన్నాయి. ఇందులో నాకు సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజ్ని కూడా నేను దీనిలోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. మన అవసరాన్ని బట్టి మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ని మనం ఇందులోకి ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. క్లిక్ చేసి ఇన్సర్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ మీరు దీనికి ఏమైనా టైటిల్ ఇవ్వచ్చు. ఓకేనా. మళ్ళీ మీకు ఇంకొక స్లైడ్ కావాలంటే సేమ్ యాస్టీస్ ఇందులోకి వెళ్ళేసి మీకు ఏ స్లైడ్ మళ్ళీ ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ తీసేసుకొని స్లైడ్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ స్లైడ్, ఇది వచ్చేసి సెకండ్ స్లైడ్, ఇది థర్డ్ స్లైడ్. అట్లా మీరు ఏ స్లైడ్ కావాలంటే ఏ స్లైడ్లోకి ఎంటర్ కావాలంటే ఆ స్లైడ్ని క్లిక్ చేస్తే మనం ఆ సైడ్లోకి ఎంటర్ కావచ్చు. అదే పని మనం ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్ కోసం ఇదేమో ప్రీవియస్ స్లైడ్ కోసం యూజ్ చేస్తారు. ఇక్కడ దానికంటే బెస్ట్ దీన్ని యూజ్ చేయడం. తర్వాత చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ అవుట్లైన్ అని ఉంది. ఈ అవుట్లైన్ యూజ్ చేస్తే ఏంటంటే నాకు దానిలో ఫిగర్స్ కనబడకుండా ఓన్లీ నేను స్లైడ్స్లో ఏం మ్యాటర్ రాసానో అది మాత్రమే కనిపిస్తుంది అన్నట్టు. స్లైడ్స్ క్లిక్ చేస్తేనే నాకు మొత్తం స్లైడ్ కనిపిస్తుంది. అవుట్లైన్ క్లిక్ చేస్తే దానిలో ఉన్న మ్యాటర్ మాత్రం కనిపిస్తుంది అన్నట్టు ఇట్లా. ఓకేనా. స్లైడ్స్ కావాలంటే ఇక్కడ స్లైడ్స్ తీసేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఈ స్లైడ్స్ ఇచ్చాక వీటికి నేను ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకోండి, వెనకాల డిజైన్ అప్లై చేయాలి అంటే ఇక్కడ నాకు ఒక డిజైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్లోకి వెళ్తే చూడండి మీకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్స్ని మనం ఆ డిజైన్ని మనం ఇక్కడ అప్లై చేసేసుకోవచ్చు అన్నట్టు. ఇది కావాలంటే ఇది, ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఒకటి ఇక్కడ చూడండి, నేను ఒక స్లైడ్ క్లిక్ చేస్తే నాకు ఇవన్నీ అన్ని స్లైడ్స్కి అదే డిజైన్ అప్లై అవుతుంది. అట్లా కాకుండా ప్రతి ఒక్కొక్క స్లైడ్కి వేరే వేరే డిజైన్ రావాలి అంటే చూడండి, ఇప్పుడు మీకు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి అప్లై టు
సెలెక్టెడ్ స్లైడ్ అంటే ఓన్లీ ఆ ఒక్క స్లైడ్కి మాత్రం వేరే కలర్ ఉంటుంది. అంటే మీరు ఏ స్లైడ్ని క్లిక్ చేస్తారో ఆ ఒక్కదానికి మాత్రం వేరే కలర్ వస్తుంది అన్నట్టు. అప్లై టు ఆల్ స్లైడ్స్ అంటే మాత్రం ఈ కలరే అన్నిటికీ అప్లై అవుతుంది. అందుకోసం అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ క్లిక్ చేస్తున్నాను మీకు డిఫరెన్స్ తెలియడానికి. ఇలా నాకు ప్రతి ఒక్కొక్క స్లైడ్కి వేరే వేరే బ్యాక్గ్రౌండ్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ మీరు అవసరం అనుకుంటే దానికి కలర్స్ చేంజ్ చేయడం లాంటివి కూడా చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ కింద ఆల్రెడీ వెనకాల ప్రివ్యూ కనిపిస్తుంది ఇక్కడ మీకు, అలా చేసుకోవచ్చు. దీనిలో ఉన్న ఫాంట్ స్టైల్ని చేంజ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ ఎఫెక్ట్స్ చేంజ్ చేయొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టైల్ అని ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ స్టైల్లోకి వెళ్ళారనుకోండి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఇంకేమన్నా అప్లై చేసేసుకోవచ్చు కలర్స్. ఇంకొకటి చూడండి ఇక్కడ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేశాక చూడండి మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడియంట్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రేడియంట్ కలర్స్ మీరు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. కలర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ పిక్చర్ అని ఉంది, పిక్చర్స్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు పిక్చర్ ఆర్ టెక్స్ట్ ఫిల్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏమన్నా టెక్స్చర్స్ కానీ ఏమన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇలాంటి పిక్చర్స్ ఏమైనా కావాలంటే అది కూడా అప్లై చేయవచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్లో. మన యూజెస్ని బట్టి మనం ఏది కావాలంటే అది వెనకాల బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసేసుకోవచ్చు. అప్లై టు ఆల్ అంటే అన్నిటికీ అప్లై అయిపోతుంది. ఓకేనా. ఇలా మనం వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కావాలంటే ఆ స్టైల్స్ మనం అప్లై చేయడానికి ఈ ఆప్షన్స్ యూజ్ అవుతాయి. తర్వాత చూడండి ఇక్కడ మనకు ఇంకొకటి యానిమేషన్ అని ఉంది. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం మన టెక్స్ట్కి యానిమేషన్ అప్లై చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాకు వెనకాల ఈ స్లైడ్ ఉందిగా, ఈ స్లైడ్కి ఏమన్నా నేను ట్రాన్సాక్షన్స్ అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్స్ టు స్లైడ్ అని ఉందిగా, అంటే ఆ స్లైడ్కి మనం ఇట్లా ట్రాన్సాక్షన్స్ అప్లై చేయడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. మీకు ఇంకా ఎఫెక్ట్స్ కావాలి అంటే ఇక్కడ మీరు పక్క క్లిక్ చేస్తే మీకు ఇంకా ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ అప్లై చేయవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను ప్రస్తుతానికి. ప్లస్ దాన్ని మనం ఫాస్ట్గా రావాలా స్లోగా రావాలా అనేది కూడా మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. చూడండి నేను స్లో పెట్టుకుంటే నాకు స్లోగా వస్తుంది, ఫాస్ట్ అంటే చాలా తొందరగా వస్తుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి ఇప్పుడు దీనికి నేను టెక్స్ట్కి ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకోండి. ఇంతసేపు మనం ఏం చేసామంటే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్కి ఎఫెక్ట్ ఇచ్చాం. అలా కాకుండా టెక్స్ట్కి ఎఫెక్ట్ ఇవ్వాలనుకోండి, అట్లాంటి వాటి కోసం మనకు ఈ కస్టమ్ యానిమేషన్ అనేది అవుతుంది. ఈ కస్టమ్ యానిమేషన్ని క్లిక్ చేసి చూడండి మీకు